పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ప్రపంచానికి మా విజన్ చూపుతాం అంటూ కూడా హుస్నాబాద్ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పిలుపులివి. సో ఇక్కడ చూసుకుంటే గ్లోబల్ సబ్మిట్ లో రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని ప్రణాళికలు రచిస్తున్నామంటూ కూడా తెలుస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో భాగంగా ఇక్కడ చూసుకుంటే ఈ గ్లోబల్ సబ్మిట్ ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధిలో మరో ముందడుగు వేయడానికే ఈ గ్లోబల్ సబ్మిట్ ని నిర్వహిస్తున్నాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ప్రపంచానికి మా విజన్ చూపుదాం అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ మోడల్ సృష్టిస్తా సహకరించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మోదీని విజ్ఞప్తి చేశారు. సో ప్రధానమంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. సో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సబ్మిట్ కి రావాలి అంటూ కూడా ఆహ్వాన పత్రికని అందచేసి ప్రధానిని ఆహ్వానించిన ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ లో. ఆయనతో పాటు విచ్చేయాల్సిందిగా సోనియా అలాగే రాహుల్ ప్రియాంక గాంధీలను కూడా ఆయన పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సో ఈ ఎన్కౌంటర్ లో సుమారు 12 మంది మావోయిస్టులు 3 జవాన్లు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. సో జవాన్ల ఒక ఫోటోలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. కోకాపేటలో కోట్ల వర్షం 3వ విడత వేలంలో ఎకరం 131 కోట్లు పలికినట్టు కూడా తెలుస్తుంది. సుమారు 8 ఎకరాలకు 996 కోట్ల ఆదాయం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఇక 100కు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్టు కూడా తెలుస్తుంది నిన్నటి నుంచి. సో సాంకేతిక సమస్యలు కారణం కానివ్వండి, పైలట్ల విధుల నియంత్రణతో పాటు ఇతర కారణాలు ఉన్నాయంటూ కూడా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. సో ఈ సమస్య ఏదైతే ఉందో ప్రస్తుతం ప్యాసింజర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏదైతే ఉందో ఇది మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇసుక భూ దందాకు తెరతీసిన రేవంత్ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఇక్కడ చూసుకుంటే పారిశ్రామిక వాడల్లో భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అనుమానిస్తున్న తెలంగాణ సమాజం. ఇక జీవో 27ను రద్దు చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ ఇది. సో జీవో 27ను కంపల్సరీగా రద్దు చేయాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. సాక్షిలో కూడా ప్రధానంగా మోదీని ఆహ్వానించిన రేవంత్ యొక్క భేటీనే కనిపిస్తుంది. సో ఇక హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే త్వరలో 40,000 ఉద్యోగాలు. సో హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అయితే. సో కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా కూడా పోట్లాడి నిధులు తెస్తాం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో నిధులు తెచ్చే బాధ్యత నాది అంటూ కూడా ఆయన తీసుకున్నట్టు తెలుస్తుంది. సో 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టే దిశగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కూడా ప్రజలకైతే స్పష్టం చేసింది. సో యువత 10 ఏళ్ల రాజకీయాలు పక్కన పెట్టి ఏకమవ్వాలి, ప్రజలను ఒప్పించి మంచి వారినే గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవాలి. అంటే అభివృద్ధి జరిగే వీళ్ళు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనుకున్న వాళ్ళనే గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోవాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇసుక రూపాయి 90కి జారిపోయి సో కొత్త జీవితకాల కనిష్ట స్థాయి ఇది 90.30కి పతనం పడింది. సో చివరికి 90.15 వద్ద ముగింపు. ఈ ఏడాది 5% డౌన్. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితతోనే కరెన్సీపై ఒత్తిడి పడినట్టు కూడా తెలుస్తుంది. ఇందాక చూసుకున్నాం ఇండిగో విమానాల రద్దు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు ఒక కౌంట్ కూడా కనిపిస్తుంది. సుమారు 200 ఇండిగో విమానాలు రద్దయినట్టు తెలుస్తుంది. సో మరికొన్ని ఆలస్యంగా కూడా నడిచాయి. సో పలు నగరాల్లో ఎయిర్పోర్ట్లపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు, సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత అలాగే తదితర కారణాలతోనే ఇవి చోటు చేసుకున్నాయంటూ కూడా సంస్థ ప్రకటించింది. ఇక హైదరాబాద్ లో కూడా విమాన సర్వీసులు రద్దయినట్టు తెలుస్తుంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే 2వ విడతలో నామినేషన్ల వెల్లువ. సో 4,332 పదవులకు 28,278 మంది నామినేషన్లు దాఖలు చేశారు సర్పంచ్ పదవుల కోసం. ఇక 38,342 వార్డులకి 93,995 మంది దాఖలు చేశారు. సో ప్రస్తుతం 2వ విడత పూర్తయింది. సో అత్యధిక నామినేషన్లతో ప్రస్తుతం టాప్ లో నల్గొండ జిల్లా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో పోటీ తక్కువగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా మోదీ ఆహ్వాన ఒక అంశమే ఇక్కడ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే 1,00,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులకు 14 కంపెనీలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ 14 కంపెనీల ఒప్పందం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ల కార్యక్రమంలోనే ఒప్పందం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 70,000 కోట్లతో టీసీఎస్ అలాగే టీజీపీ డేటా కేంద్రాలు, హుండా కార్ల ఫ్యాక్టరీ, 25 బయోగ్యాస్ ప్లాంట్లు కూడా నియమించున్నారు. సో వంతర జూ ఏర్పాటుకు రిలయన్స్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫిలిం సిటీ ఏర్పాటు చేయనున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్
ఇక సింగపూర్, తైవాన్ కంపెనీల పారిశ్రామిక వాళ్ళు 100 ఎకరాల్లో యూనివర్సిటీల ఏర్పాటు కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణలో. సో ఇవన్నీ తెలంగాణ రైజింగ్ సదస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. నేడు భారత్ కు పుతిన్ రాక రాత్రి 7 గంటలకు ఢిల్లీకి ప్రధాని ఇచ్చే విందుకు పుతిన్ హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో రేపు మోదీతో హైదరాబాద్ హౌస్ లో సమావేశమై చర్చలు చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. సో అలాగే ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఐతో 5 అంచెల భద్రతని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది పుతిన్ కోసం. ఇక్కడ చూసుకుంటే రెండోసారి నేనే సీఎం అవుతాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో 10 ఏళ్లు నా సారథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నడుస్తుంది అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలకు బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. వాళ్ళ మండిపాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే హిందూ దేవుళ్ల అంశంలో సీఎం వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ. సో హైదరాబాద్ లో నిరసనలు, రేవంత్ దిష్టిబొమ్మల దహనం. సో కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఆరోపించారు. సో దీనికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ కూడా ఉంది. నా మాటలు వక్రీకరించారు, హిందూ దేవుళ్ళని అవమానించాను అనడం పచ్చి అబద్ధం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ కోల్పోయిన నిరాశతోనే బీజేపీ ఈ తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక వెలుగులో కూడా ప్రధానంగా ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ కనిపిస్తుంది. 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతి. సో మరో 2 జవాన్లకి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. జనవరిలో భూభారతి యాప్ అన్ని ఆప్షన్స్ తో కొత్త ఏడాది అందుబాటులోకి తీసుకొస్తాం ప్రజలకి అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇక్కడ స్పష్టం చేశారు. సో ఇదే యాప్ కి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఆయన అందించారు. సో ఒకే గొడుగు కిందికి రెవెన్యూ, సర్వే, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలు రానున్నాయి. సో ఈ 3 కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్, 5 పైలట్ గ్రామాల్లో భూధార్ కార్డులు రెడీ అయ్యాయి. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ధరణి ఫారెన్సిక్ అడ్మిట్, అలాగే ప్రాథమిక రిపోర్ట్ కూడా అందినట్లు తెలుస్తుంది. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే 60,000 జాబులు ఇచ్చాం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో 2.5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు తెస్తాం అంటూ కూడా ఆయన యువతకి హామీ ఇచ్చారు. సో రైతులను రుణ విముక్తులు చేశాం, అన్నదాతల కోసమే 1,00,000 కోట్లు ఖర్చు చేశాం, ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులు చేశాం. సో కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు కట్టిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు అంటూ కూడా ఒక ధీమా వ్యక్తం చేశారు. సో సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరి గాళ్లకు అవకాశం ఇవ్వొద్దు అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో మరొకసారి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. సో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది సర్పంచ్లు. ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, అలాగే బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ రానుంది. సో అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం అధికారులు గుర్తింపులను అయితే కేటాయిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఏపీకి ఎక్కువ, తెలంగాణకు తక్కువ. సో కేంద్ర ప్రభుత్వం ఏపీకి తెలంగాణకి మధ్య వివక్ష చూపిస్తుంది అన్న ఒక ఆరోపణ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పన్నుల వాటాలో ముందున్న తెలంగాణపై కేంద్రం వివక్ష అంటూ కూడా చూస్తున్నాం. సో కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్సీల రూపంలో 4.32 లక్షల కోట్లు, ఇక ఏపీ నుంచి 3.32 లక్షల కోట్లు అందుతున్నాయి. సో కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి వచ్చింది 3.23 లక్షల కోట్లు, ఇక తెలంగాణకు వచ్చింది 1.84 లక్షల కోట్లు మాత్రమే అన్న ఒక వార్తను మనం ఇక్కడ స్పష్టంగా లెక్కల రూపంలో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్. సో ఈ నిధులన్నీ కేంద్రానికి వెళ్ళినవి, ఈ నిధులన్నీ ఆయా రాష్ట్రానికి వచ్చినవి. సో ఇక 2021 నుంచి 2024-25 మధ్య రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్నులు, రాష్ట్రాలకి వచ్చిన నిధులు అంటూ కూడా ఒక వార్తలు ఇక్కడ చూసుకోవచ్చు స్పష్టంగా. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలుకలు.